తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించెను. మొదటి వచనం మనం చూస్తే తాను అనగా ఎవరు? యేసు ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కాకు ముందే ఎరిగిన వాడై. ఇది మొదటి పాయింట్. ఈ అధ్యాయం నుండి మనం ఏమి నేర్చుకోబోతున్నాం? కొన్ని కీలకమైన ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభుకి పస్కా ఉంది. యేసు ప్రభుకి ముందు పస్కా ఉంది. యేసు ప్రభు కూడా పస్కా బలిగా వచ్చాడు. మనకు కూడా ఒక పస్కా దినం ఉంది. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేసిన తర్వాత వారు విడుదలకు ముందుగా గొర్రె పిల్లను బలిగా అర్పించి దాని రక్తమును వారి ఇళ్లకు పూసి సంహారదూత వచ్చినప్పుడు ఎవరి ఇళ్ల మీద వారి గడపల మీద ఆ గొర్రె పిల్ల రక్తం ఉందో వారందరూ కూడా విమోచించబడ్డారు. ఎవరి గడపల మీద ఇళ్ల మీద గొర్రె పిల్ల రక్తం లేదో ఆ ఐగుప్తీలందరూ సంహరించబడ్డారు. వారి తొలిచూలు బిడ్డలందరూ, చెరలో ఉన్న ఖైదీ యొక్క కుమారుడు మొదలుకొని సింహాసనం మీద ఉన్న ఫరో యొక్క కుమారుని వరకు అందరూ హతమయ్యారు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అక్కడట ఆ దినమట మహా సంతోషం పుట్టిందంట ఇశ్రాయేలీల పాళ్యంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్ ద సేమ్ టైం, అదే రోజు అదే సమయంలో ఐగుప్తీలకట మహా సంతాపం అట. ఎవరి మీద గొర్రె పిల్ల రక్తము వ్రాయబడి ఉంటుందో వారికి మహా సంతోషము. ఎవరు రక్షించబడతారో వారికి మహా సంతోషము. ఎవరు బ్యాప్టిజం తీసుకుంటారో వారికి మహా సంతోషము. ఎవరు యేసు రక్తమునందు విశ్వసిస్తారో వారికి మహా సంతోషం. ఎవరైతే లోకంలో తిరుగుతూ దేవుని యొక్క విలువను ఎరగక పాపాలు విడిచిపెట్టకుండా యేసు రక్తంలో కడగబడకుండా ఉంటే వారికి మహా సంతాపము. వారి గురించి వ్రాయబడిందంటే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వధువు సంఘంగా మనం సిద్ధపరచబడితే మనకు మహానందం, మహదానందం. ఒకవేళ రక్షించబడకుండా విడిచిపెట్టబడితే గనక ఆ రోజున రోదన ఇక ఈ ప్రపంచంలో ఎవరు చేయరు, ఎక్కడ జరిగి ఉండదు. అలాంటి ఏడుపులు, గగ్గోళులు, వేదన, రోదన, కన్నీళ్లు వినబడతాయి. అదే పస్కా. యేసు ప్రభు కూడా ఎలా వచ్చాడు అంటే లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అంటే ఏమి గొర్రెపిల్ల? ఇది పస్కా గొర్రెపిల్ల, వధించబడుటకు వచ్చిన గొర్రెపిల్ల. ఆయన అప్పగించబడతాడని, లేకపోతే ఆయన వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎప్పుడు ఎరిగాడట? పస్కాకు ముందే. ఈరోజు మనకు కూడా ఒక పస్కా ఉందని చెప్పాను కదా. ఆ దినమున ఆయన కనబడినప్పుడు, మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, నువ్వు నిజంగా యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధతగా జీవిస్తే, ఒక వైరాగ్యంతో ప్రతిష్టతో బ్రతికితే, ఆయన రాకడ కొరకు ఆల్రెడీ సిద్ధపడి ఉంటే ఏ క్షణంలో వచ్చినా నీకు ఆనందం. అదే పస్కా దినం. ఒకటే పశువు ఒకరికి రక్షణ ఇచ్చింది, ఒకరికి వేదనను మిగిల్చింది. యేసయ్య దీనునిగా గొర్రె పిల్లగా వచ్చాడు. అది మొదటి పస్కా. యేసయ్య ఉగ్రుడై, పెండ్లి కుమారుడై, సంఘానికైతే పెండ్లి కుమారుడై, వరుడై సంఘం కొరకు రాబోతున్నాడు. లోకానికి ఆయన ఎలా కనపడతాడు తెలుసా? కోదమ సింహం. పెండ్లి కుమారుడిగా చూసిన ఈ సంఘానికి ఏమో ఆనందం, సింహంలాగా చూసిన వాళ్ళకి భయం. ఎందుకంటే దెర్ ఇస్ నో హోప్. ఇక నిరీక్షణ లేదు. రక్షణ లేని వారికి చెప్తున్న మాట ఏంటో చెప్పనా? నువ్వు ఒక్కసారి కనుక దేవుని రాకడ వస్తే రక్షించబడడానికి అవకాశం లేదు. ఓ యవ్వనుడా, మారు మనసులు ఎవరైనా మీరు కనుక ఒక్కసారి
విడవబడితే ఇక హోప్ లేదు, ప్రార్థన చేద్దామన్నా లేదు, రక్షించబడదామన్నా లేదు, నీకు బోధించే బోధకుడు కనపడడు. రీసెంట్గా ఒక పాస్ట్ గారు నాకు ఒక వీడియో పంపించాడు. అదేం వీడియో అంటే, అంతరిక్ష నౌకలో నుండి కొన్ని వేల ఎన్నో కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు ఎత్తులో నుండి అంతరిక్ష నౌకలో నుండి పడిపోయి అక్కడి నుంచి కిందకి వచ్చేస్తున్నాడు ఒక ఆయన. ఇక భూమికి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు పారాచూట్ వదిలి దిగొచ్చాడు. నాకు అనిపించింది, ఒకటి, మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడని అనిపించింది. రెండు, ఈ మనిషిని కింద శాస్త్రవేత్తలు కొన్ని వందల మంది కింద కంప్యూటర్లో చూస్తున్నారు. ఆ మనిషి ఎలా ఉన్నాడు తెలుసా? ఒక లైట్ మీద పురుగు తిరిగితే ఎలా ఉంటుంది అలా తేలుతున్నాడు అంతరిక్షం నుంచి కిందకు వచ్చేటప్పుడు. అప్పుడు నేనేమనుకున్నాను, ప్రభువా, కంప్యూటర్లో ఒక మనిషి ఒక పురుగులాగా కనపడుతున్నాడే, పురుగు వంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేనే పాటు వాడిని. స్తోత్రం చెప్పండి. ఈరోజు మైక్రోస్కోపులు వచ్చి శాస్త్రం అభివృద్ధి చెంది ఇన్ని విషయాలు మనకు అర్థమవుతుంటే అప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడని మనకు అర్థమవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఏ బయోస్కోపులు మైక్రోస్కోపులు లేని, కంప్యూటర్ లేని ఆ కాలంలోనే దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమునో ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనకి మైక్రోస్కోపులు ఉన్నాయి, కానీ అంతకంటే శక్తివంతమైన దర్శనం దావీదుకు ఉంది. అందుకే దావీదు దేవుడు తనను ఎంత ప్రేమించాడో గ్రహించగలిగాడు. మాటలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, మనం ఆస్తిని చూసి ఎగిరిగిరి పడతాం, అయినోళ్ళని చూసి ఎగిరిగిరి పడతాం, మనం వెనక ఏదో చూసుకొని తుళ్ళి పడతా ఉంటాం, హెచ్చించుకుంటాం, గర్వించుకుంటాం, రెబల్గా ప్రవర్తిస్తాం. ఒక్క మాట, ఒక్కసారి విడవబడితే, ఒక్కసారి నువ్వు నీ గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు విడవబడితే నీ స్థితి ఏంటో ఒక్క దినాన గనక నువ్వు ఆలోచించుకోగలిగితే చాలా నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. పురుగులాగా కనపడుతున్నాడు. ఆయన నలిపేయాలంటే ఒక క్షణం చాలదా? చెప్పాలి, ఒక్క క్షణం కూడా అవసరంలా. క్షణంలో ఇంక ఎన్నో వంతు. ఆయన అన్నాడు, ఆకాశమున సింహాసనం, భూమి పాదపీఠం. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆయన పీట దగ్గర ఉన్నాం. ఆయన కాళ్ళు వేసుకొని, కాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి భూమి ఒక పాదపీఠం అట. ఒక్కసారి కనుక నేను నలిపేయాలంటే జస్ట్ గట్టిగా వత్తక్కర్లా, అలా కాలు పెట్టనట్టుగా అలా వేస్తే చాలు. మన ఇంట్లో పురుగులను అప్పుడప్పుడు చంపుతూ ఉంటాం కదా. దేవుడు మనల్ని చంపాలనుకుంటే, నశింపజేయాలనుకుంటే ఆయనకి చాలా సింపుల్. సెకండ్లో 100 వంతుల కంటే తక్కువ టైంలో ఆయన చంపేస్తాడు. కానీ ఎందుకు ఆయన ఉంచాడు తెలుసా? అందరూ అంతటా రక్షించబడాలని. నీకు రక్షణ లేదా? ఈరోజే యేసయ్య చెప్తున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేడే రక్షణ దినం. టుడే ఈజ్ సాల్వేషన్ డే. నేడే. నువ్వు తాగి చచ్చిపోయావు అనుకో, నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నామకార్థంగా బ్రతుకుతా చచ్చిపోయావు అనుకో, నరకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ భక్తి పొంది, భక్తి చేస్తా, రక్షించబడి కూడా నువ్వు ఇంకా సరైన మారు మనసు లేకుండా చచ్చిపోయావు అనుకో, నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకు ఈ వర్తమానం చెబుతున్నానంటే, మనకొక పస్కా దినము ఉంది, ఒక చివరి దినం ఉంది. ఆ దినం మనం ఎలా వెళ్ళాలి? దేవుని దగ్గరికి ఆనందముతో, స్తోత్రం చెప్పండి, సంతోషంతో ఎగిరి వెళ్ళాలి. వారికున్న విలువైన, బాగా హై టెక్నాలజీకి సంబంధించినటువంటి మైక్రోస్కోపులతో చూస్తే ఒక దగ మెరిసే ఒక పట్టణం ఫోటో పడిందట. అందులో బైబిల్ చదువుకున్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పారు, ఖచ్చితంగా ఇది యేసు చెప్పిన పరలోకమే. ఆ ఫోటో మీరు కొట్టండి, హెవెన్ ఇమేజెస్ అని కొట్టండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. బ్లాక్ అండ్ వైట్లో ఒకటి ఉంది,
ఎల్లో కలర్లో ఒకటి కనపడుతుంది. దగ 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 మెరుస్తున్న ఈ పట్టణం ఏంటని బైబిల్ తెలిసినటువంటి శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏంటంటే, నిశ్చయముగా ఈ భూమి మీదకు 2021 సంవత్సరం క్రితం వచ్చిన యేసయ్య చెప్పిన పరలోకమే ఇది. దేవుని రాజ్యం ఏమవుతుందట చెప్పాలి, సమీపంగా ఉంది మనకి. నీకు పరలోకం ఉందో లేదో అనుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు ఫోటోలు కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఏమైపోయింది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, కాలము కొంచెమే, టైం ఈజ్ వెరీ షార్ట్. ఏం సంపాదిద్దామా, ఏం తిందామా, ఏం కూడబెడదామా, ఎవరి కొరకు బ్రతుకుదామా, ఏ బిజినెస్ చేద్దామా, ఏ ఉద్యోగం చేద్దామా, ఎంతగా ఈ సమాజంలో ఎదుగుదామా, దీవించబడదామా అనే రోజులు పోయి దేవుని కొరకు ఎలాగ బ్రతకాలని ఒక క్రైస్తవుడు ఆలోచించే దినాలు వచ్చే ఉన్నాయి. నమ్మినులు ఆమెన్ చెప్పండి. ఇంకా సంపాదన కొరకు కాదండి మనం బ్రతకాల్సింది, రక్త సంబంధాల కొరకు బ్రతకాల్సింది దినాలు అయిపోయినాయి. యేసయ్య ఎలాగే వాక్యం చెప్తా ఉంటే కొంతమంది వచ్చి, అబ్బా ఏం చెప్పావు యేసయ్య, సూపర్ నీ మెసేజ్, నీవెవరి స్తనములు కుడిచావో ఆ స్తనములు ధన్యమైనాయి అంటే, ఎవరి స్తనముల దగ్గర పాలు తాగావో ఆ మరియమ్మ తల్లి ధన్యురాలయ్యా అన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, నా వాక్యం విని దాని ప్రకారం గైకొని వాడే నా తల్లి నా సోదరుడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, రక్త సంబంధాల కొరకు కంటే ఆత్మ సంబంధమైన బంధాల కొరకు బ్రతికే దినాలు ఇవి. రక్త సంబంధం అంటే నా కొడుకో నువ్వు అంటావు. ఆత్మ సంబంధం అంటే ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి నా కొడుకును రక్షించయ్యా అంటావు. దిస్ ఈస్ ద రియల్ రిలేషన్. నీ కొడుకు అనుకుంటే, నీ కూతురు అనుకుంటే, నా భర్త అనుకుంటే, నా భార్య అనుకుంటే, ఆ సంబంధాలు ఎక్కడి వరకే. కానీ వాళ్ళను కూడా నువ్వు పరలోకంలో చూడాలనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఇక్కడ ప్రార్థన చేయి వాళ్ళ కొరకు. స్తోత్రం చెప్పండి. నీ కొడుకునైనా అక్కడ చూడాలా, కూతురునైనా అక్కడ చూడాలా, భార్యను చూడాలా. అయితే భార్య భర్తల సంబంధాలే ఉండవు, కానీ ఒకవేళ చూడాలా ఏం చేయాలి, నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి. ఎందుకంటే వన్ డే ఈజ్ కమింగ్, పస్కా దినం ఒకటి రాబోతుంది. యేసు ప్రభు అట పస్కా దినమునకు మునిపే అతడు వెళ్ళవలసినని ఎరిగాడు. ఏం ఎరిగాడట, ఆయన ముందే ఎరిగాడు, వెళ్ళవలసిన గడియ వచ్చింది. నువ్వెన్ని వేలు సంపాదించు, లక్షలు సంపాదించు, కోట్లే సంపాదించు, మేడల మీద మేడలు కట్టు, మిద్దుల మీద మిద్దులు కట్టు, వస్తు వాహనాలు కొను, బంధుత్వాలు పెంచుకో, ఒక దినం వీటన్నిటిని విడిచిపెట్టాలి అనేది సత్యం. మనం మట్టిలో నుంచి పుట్టాం, ఏమైపోతాం, మట్టి అయిపోతాం. ఏ దేవుడైతే మనల్ని పంపించాడో ఆ దేవుని యొద్దకు మన ఆత్మ వెళ్ళిపోవాలి. యేసు ప్రభుకు ఒక సిద్ధపాటు ఉందండి. నేను వెళ్ళాల్సిన గడియ నాకుంది. ఐ నో మై డే. ఈరోజు మనకు కూడా ఒక సిద్ధపాటు కలగాలని నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒకసారి కూడా మీకు చెప్పాను, నాకు కలలో ఒక స్వరం వినబడుతుంది, అంత అయిపోయింది, ఆయన వచ్చేస్తున్నాడు. ఈ శబ్దం నేను విన్నాను. చాలా కొద్ది దినాలు మనం బ్రతకబోతున్నాం. యేసు ప్రభుకి ఒక్క దినము 1000 దినములు ఒక్క దినం వలె ఉన్నాయి. ఆయన దృష్టిలో చాలా తక్కువ టైం ఉంది, మన దృష్టిలో కూడా చాలా తక్కువ టైం ఉంది. ఎందుకని ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, పాపంలో ఉన్న నన్ను ప్రేమిస్తున్నాడు, పాపంలో ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా సరి చేసుకోవాల్సిన నన్ను ప్రేమిస్తున్నాడు, పరిపూర్ణతకు దూరంగా ఉన్న నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా మనకు సమయాన్ని ఇస్తున్నాడు, గడియలను ఇస్తున్నాడు, దినాలు పొడిగిస్తున్నాడు, సంవత్సరం మీద సంవత్సరం ఆఫర్లుగా మనకి ఇస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి చివరి దినం మనకైతే దేవుని దగ్గరికి వెళ్తామా? దేవుడు ఈరోజే వస్తే వెళ్తామా? ఆ నిశ్చయిత ఉందా మనకి? దేవుడికి ఉంది.
స్తోత్రం చెప్పండి. యేసయ్యకు ఒక నిశ్చయిత ఉంది. ఎందుకంటే హీఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ వేస్, ఇన్ ఆల్ థింగ్స్, ఇన్ ఆల్ టైమ్స్. ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా పరిపూర్ణంగా జీవించాడు. అందుకని ఆయన గడియ ఆయనకు గుర్తుంది. ఈరోజు ఎందుకని మనం ఒక దినం ఉంది, మనం వెళ్ళాల్సిన దినం ఉంది అని మనకి గుర్తు రావట్లేదు. భక్తిలో పరిపూర్ణత లేక, భక్తిలో భయం లేక, నువ్వు చేసే భక్తిలో క్వాలిటీ లేక ఆ దినాన్ని మర్చిపోయావు. నేను ఒక పుస్తకంలో చదివాను, నాస్తికులుగా ఎందుకు మారతారో తెలుసా? దేవుడు అంటే వాళ్ళకు భయం కాబట్టి. నాస్తికులు అంటే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు. కానీ వాస్తవానికి లోతుల్లోకి వెళితే వాళ్ళు ఎందుకు నాస్తికులు అవుతారయ్యా అంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడని తెలుసు. ఆ దేవుడు అంటే వాళ్ళకి భయం. దేవుడు ఉన్నాడని తెలిస్తే ఏం చేయాలి? పాపాన్ని వదిలిపెట్టాలి, వ్యభిచారం చేయకూడదు, పాప జీవితాన్ని జీవించకూడదు, దేవుడు అంటాడు, రాకడంటారు, ఏవేవో అంటారు. అసలు దేవుడే లేడని ఒక సిద్ధాంతం మనం కనిపెడితే అసలు దేవుని గురించిన భయం మనకు అక్కర్లేదుగా అని నాస్తికవాదాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని దేవుడు లేడు 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 లేడని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం అనుకుని భ్రమపడుతూ, నిజమే తెలిసిన అబద్ధంలో బతుకుతూ దేవునికి భయపడాల్సి వచ్చింది దేవునని సుభిక్షంగా సంతోషంగా ఉంటున్నారు. అదే నాస్తికవాదం. వాళ్ళకు కూడా తెలుసు దేవుడు వస్తాడని వాళ్ళకు కూడా తెలుసు. ఒక హిందువుని అడగండి, నువ్వు ఆరాధించే దేవుడు వస్తాడా? ఏమనయ్యా పూజ చేస్తున్నాను, వస్తాడా రాడు నాకు ఎప్పుడు చెప్పలేదయ్యా అంటారు వాళ్ళు. ఒక ముస్లింని అడగండి, నువ్వు ఆరాధిస్తున్న ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వస్తాడా మళ్ళీ? అసలు అతనికి పునరుద్ధానమే లేదు. ఒక క్రైస్తవులమైన మనల్ని అడగండి, యేసు ప్రభు వస్తాడా? మీరే చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మన దేవుని పేరేంటో తెలుసా? కాలాంతకుడు. స్తోత్రం చెప్పండి. ఎవరో? ఆయనతోనే కాలం అంతం అవబోతుంది. యుగము ఆయనతోనే అంతం అవబోతుంది. ఆయన చెప్తా ఉన్నాడు, నేను యుగాంతం వరకు మీకు తోడై ఉంటాను. ఐ బీ విత్ యూ అంటిల్ ద ఎండ్. యుగాంతం వరకు తోడై ఉంటాను. అయితే ఎందుకు తోడై ఉంటాను తెలుసా? ఈ యుగములో కొంతమంది దేవుని కొరకు లేపబడాలి, రేపబడాలి, ఎత్తబడాలి, పరిశుద్ధుల గుంపులో చేర్చబడాలి, వధువు సంఘానికి రావాలి. ఒక్కసారి విడవబడితే అక్కడ ప్రార్థన ఉండదండి. కన్నీళ్ళు ఏడుస్తూ ఉంటాం, అరుస్తూ ఉంటాం. ఒకసారి నరకానికి వెళ్తే ఊహించుకోండి. కనీసం 45 డిగ్రీల సెల్సియస్ ఎండనే మనం తట్టుకోలేమే. నరకానికి వెళ్తే ఎలా బ్రతకగలవండి? అక్కడ బంధువులు ఉండరు, బంధుత్వాలు ఉండవు, ఆదరణ ఉండదు. కనీసం యేసు ప్రభు కూడా అక్కడ ఉండడు. నీ ప్రార్థన యేసయ్యా అన్నా వినడు. అక్కడ అరుపును, పండ్లు కొరుకుటను, ఏడ్పును, అబ్బబ్బబ్బ వేదన. ఎంత ప్రసంగాలిని, ఎంత భక్తి చేసి, నేనైనా ఇన్ని ప్రసంగాలు చేసి నరకానికి పోతే ఏమన్నా ఉపయోగం ఉందా? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇంతమందికి బోధించిన తర్వాత నేను నరకానికి పోతానేమోనని. అంటే భ్రష్టుడు అంటే ఏంటి? అంతకంటే భ్రష్టత్వం ఏమనుందా? నేను నరకానికి పోతానేమోనని నా శరీరమును నలగగొట్టుకుని లోపరుచుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ అంత్య దినములలో నీకు ఒకటి తెలియాలి. యు హ్యావ్ ఎ డే. నీకు ఒక రోజు ఉంది. అది నీ చనిపోయిన రోజు కావచ్చు, లేకపోతే బ్రతుకుంటే దేవుడు వచ్చే దినం కావచ్చు. ఆ దినం నువ్వేం చేయాలి? ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులోనికి మనం వెళ్ళాలి. దేవునికి అది తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడట? యేసు ఎరిగి లోకములోనున్న తన వారిని ప్రేమించాడు. ఇప్పుడు సిద్ధపాటు గురించి మాట్లాడదాం. ఒక రోజు ఉంది అని గుర్తుపెట్టుకోవాలని మొదటి మాట జ్ఞాపకం చేస్తుంది. ఆ మొదటి వచనంలోనే ఇంకొక మాట ఏం చేస్తుంది? మొదటి వచనం చివరిలో తన వారిని ప్రేమించి. ఎంతలా ప్రేమించాడు? అంత వరకు ప్రేమించి. దేవుని రాకడుందని నీకు తెలిసిందా? ఆయన వస్తాడు, నీకు అర్థమైందా? ఆయన నిన్ను తీసుకెళ్ళాలని ఆశ ఉందా? చెయ్యి. అయితే ఒక పని, నీ వారెవరో గుర్తుపట్టు, వారిని ప్రేమించు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని పంపాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? మన వారిని ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించమని చెప్పాలా? లోకములో ఉన్న మన వారిని ప్రేమించాలి.
ఈరోజునండి కొన్ని ప్రేమల గురించి చెప్తా ఉంటే, భార్యకి భర్తకి ప్రేమలు లేవండి. ఆ భార్య భర్తకు శత్రువు, బద్ధ శత్రువు, ప్రేమించడు, ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ లోపం దొరుకుద్దా, ఏ పాపం దొరికిద్దా, లేకపోతే ఏ బలహీనత దొరికిద్దా, నిందిద్దాం, ఇబ్బంది పెడదాం, కొడదాం, అవమానపరుద్దాం. కానీ దేవుని ఆత్మచేత గర్భవతి అయినటువంటి మరియమ్మ తల్లిగారిని యోసేపు అవమానపరచనొల్లక ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నాడు, కానీ అవమానం పెట్టాలని అనుకోలా. ఎంత గుడ్ నేచర్! దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవానికి ఎలా గర్భవతి అయిందో నాకు క్లారిటీ లేదు. అంత లోతైన సత్యం ఆయన ఎరగకపోయినా ఆయన చేసిన పని ఏంటంటే, నా భార్యను నేను అవమానపరచకూడదు, నేను మౌనంగా వెళ్ళిపోయినా పర్వాలేదు, నా భార్యను నేను అవమానపరచడానికి ఏమాత్రం వీలు లేదని ఎంత ప్రేమ చూపాడు చూడండి. పెళ్లికి ముందే ప్రదానం చేయబడిన ఒక స్త్రీ గర్భవతి అయితే ఈరోజు ఎన్నెన్ని మాటలు అంటూ ఉంటామో, కానీ గర్భవతి అయిన తన భార్యను బట్టి, కాబోయే భార్యను బట్టి ఏమాత్రం నిందను వేయక, ఏమాత్రం ఇబ్బంది పెట్టక, 10 మందిలో నిలబెట్టి అవమానపరచగా ఆయన చేసిన పని మౌనంగా వెళ్ళాలనుకున్నాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, ప్రదానం చేయబడి శరీరాలు కలవకుండానే, దేహాలు కలవకుండానే, ఒక ఇంటిలో చేరకుండానే, సహజీవనం ప్రారంభించకుండానే అవమానపరచకూడదని ఒక నిబంధన, నియమం పెట్టుకున్నాడే. ఈరోజు ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినటువంటి భార్యాభర్తల్లో ప్రతి దినం అవమానించుకునే పరిస్థితులు లేవా? అనుమానించుకునే పరిస్థితులు లేవా? భర్తలారా, మీరు చేయాల్సిన పని, మీ భార్యలను ప్రేమించండి. స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకు ప్రేమించాడట? అక్కడ కింద రాయబడిన మాట ఏంటి చెప్పండి? చివరి వరకు, అంతం వరకు. అంతం వరకు అంటే కింద వచనంలో ఆ ఫుట్ నోట్లో రాయబడిన మాట ఏంటి చెప్పండి? సంపూర్ణంగా. అంటే ఎలా ప్రేమించాలట మనం మన భార్యల్ని? పురుషులారా చెప్పండి, మీరు నోరు తెరిస్తే బాగుంటుంది. ఎలా ప్రేమించాలి? సంపూర్ణంగా. సంపూర్ణంగా అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఒక మాట చెప్తా. ప్రతి మనిషిలో ఒక లోపం ఉంటుంది, ప్రతి మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పట్టుకొని బంధాల నుంచి వేరవడం దేవుని చిత్తం కాదు. దేవుడు నీకు ఇంపర్ఫెక్ట్దే ఇచ్చాడు, బలహీనమైన వాటినే ఇచ్చాడు. మనం ఏం చేయాలి? బలపరచాలి. స్తోత్రం చెప్పండి. పురుషులతో నేను మాట్లాడుతున్నాను. పురుషులారా, మనందరికీ ఇచ్చిన భార్యల్లో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం. కొంతమందికి మొండి పట్టు ఉండొచ్చు, కొంతమందికి కోపం ఉండొచ్చు, కొంతమందికి ఇంకేదో ఉండొచ్చు. ఆ బలహీనత ఏదైతే ఉందో దాని నట మనం సహిస్తూ ప్రేమించే భర్తలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నిత్యం ఆ బలహీనతను బట్టి, ఈ మాట, ఏ మాట పడితే ఆ మాటని, అసే ఇట్లాంటి దానివే అట్లాంటి దానివే అని జీవితాంతం మనం అనుకుంటా ఉంటే ఒక దినాన ర్యాప్చర్ వస్తుంది. దేవుని రాకడ ఒక దినం దిగుతూ ఉంది. ఆయన మధ్యాకాశంలో రాబోతూ ఉంటాడు. నిజంగా నీ బాధలకి, నీ హింసలకి, నీ అవమానాలకి తాళుకొని కూడా మౌనంగా ఉంటే, ఆ భార్య ఎత్తబడతా ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. నువ్వు అయ్యో, నా భార్యను తిట్టకుండా ఉంటే ఎంత బాగుండో. స్తోత్రం చెప్పండి. నీలో ఏ పాపం లేదు. ప్రార్థన చేస్తావు, పరిచర్య చేస్తావు, బైబిల్ చదువుతావు, అన్నీ ఉన్నాయి, కానీ భార్యను ప్రేమించి ఒక్క మనసు లేదు. అందుకని నువ్వేం చేయబడతావు? ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా ఏం చేయబడతావు? విడవబడతాం. ఈరోజు విడవబడకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఎక్కడెక్కడ వాళ్ళనో ప్రేమిస్తాం, ముక్కు మొహం తెలియని వాళ్ళని ప్రేమిస్తాం, భలే మాట్లాడతాం వాళ్ళతో. కానీ ఇంట్లో భార్య చెప్పు, ఏమండి అంటే అమ్మ చెప్పు, లేకపోతే ఏంటమ్మా చెప్పు అంటలేదు. చెప్పు ఏంటి? ప్రేమలు లేవు, ప్రేమ రాహిత్యం. దెర్ ఇస్ నో ఎఫెక్షన్. సంఘానికి బలం భార్యాభర్తల బంధం. స్తోత్రం చెప్పండి. ఏ సంఘంలో అయితే భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారో, ఏ సంఘంలో అయితే భార్యాభర్తలు ప్రార్థించువారై ఉంటారో, ఏ సంఘంలో భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉంటారో, ఏ సంఘంలో భార్యాభర్తలు పవిత్రతను ప్రేమించే వాళ్ళు అయి ఉంటారో, ఏ సంఘంలో భార్యాభర్తలు దేవుణ్ణి, సేవకుడిని, పరిచర్యని, సేవని ప్రేమించే వాళ్ళు అయి ఉంటారో, ఆ బంధుత్వం ముందు ఏ సైతానికి నిలబడలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ స్త్రీలను ప్రేమించండి. స్త్రీలతో కూడా చెప్పే మాట, ఏదో ఒక బలహీనత ఉంటుందండి పురుషుల్లో.
ఆ బలహీనతను పట్టుకొని నువ్వు అట్టంటోడివిరా, నువ్వు ఎట్టంటోడివిరా, నీ సంగతి నాకు మొత్తం తెలుసురా అని మనం తూర్పార పట్టకుండా, తూర్పు పాలెంలో పోస్టర్లు వేయకుండా ఆ కఠినుడైన, బలహీనత కలిగిన, లేకపోతే ఇంకేదో లోపం ఉన్నా, ఇంకేదో పాపం ఉన్న వ్యక్తిని మనం ఏం చేయాలట? ప్రేమించాలి. భార్యలారా మీ భర్తలను ప్రేమించండి. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఏదో ఒక లోపం ఉంటుంది. తను నిత్యం కొట్టే వ్యక్తిని, భర్తని ఏ రోజు దూషించకుండా, అవమానించకుండా ఒక భార్య అంట ప్రతిదినం ప్రార్థన చేసిందట. ప్రతిదినం ప్రార్థన చేసింది. ఒక దినాన భార్య చేసిన ప్రార్థన విని ఆ భర్త జీవితం నూతన పరచబడింది, రూపాంతరం చేయబడింది. ఏం జరిగిందో తెలియదు, తనకు తెలియకుండానే ప్రార్థనకు రావడం మొదలుపెట్టాడు. ఒక దగ్గరికి, ఒక బక్సింగ్ గారి దగ్గరికి ఇద్దరు భార్య భర్తలు వచ్చి, అయ్యగారు నేను ఎడ్డి వంటే తిండి వంట ఉంది, తిండి వంటే ఎడ్డి వంట ఉంది, అసలు నేనేం చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తుందంటే, మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నానండి. ఎక్కడా? ఎప్పుడు? నా రూమ్లో నేను, ఇంకో పక్కన. లేదు లేదు, మీరిద్దరు ఇది మొదలుకొని కలిసి ప్రార్థించడం నేర్చుకున్నానట. సరే ఇది కూడా చూద్దామని చెప్పేసి భార్య భర్తలు సమాధాన పరచబడి కలిసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, ఇక చూడండి ఆ భార్య భర్తల మధ్య ఇక ప్రేమట అంటారు చూడండి, మన భాషలో ప్రేమ పొంగి పొర్లిపోతూ ఉంది. నేను అంటాను, ఇలాంటి ప్రార్థన దేవుడు అంటాడు. ఒక 10 నిమిషాలు చేసిన, భార్య అంటే భర్తకు పడక, భర్త అంటే భార్యకు పడక, నువ్వు గంటలు చేయి. ఏందో ఎందులో ఉంది రహస్యం? ప్రార్థనలో ఉందా శక్తి? ఐక్యతతో కూడిన ప్రార్థనలో ఉందా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. ఐక్యతతో కూడిన ప్రార్థన. ఈరోజు మీ జీవితంలో ఐక్యత లేకుండా ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినడయ్యా. భార్యను నిత్యం ద్వేషిస్తూ నీ ప్రార్థన వినబడుతుంది అనుకున్నావేమో, భర్తని నిత్యం అవమానిస్తూ నీ ప్రార్థన వినబడుతుంది అనుకుంటున్నావేమో. మన వారిని ప్రేమించాలి. మొదటిగా ఎంతవరకు ప్రేమించాలి? సంపూర్ణంగా ప్రేమించాలి. వారిలో లోపాలున్నా, వారిలో శాపాలున్నా, వారిలో పాపాలున్నా, వారు మనకు వ్యతిరేకులైనా మనం ప్రేమించగలిగితే దేవుని రాకడలో ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజునండి ఒక వ్యక్తి వచ్చి, ఒక సహోదరుడు వచ్చి, నా కొరకు ప్రార్థన చేయని ఏడుస్తున్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి భయంకరంగా ఏడ్చాడు. నా కోసం ప్రార్థన చేయి. నా తల్లి నన్ను ప్రేమించట్లేదన్న, నా తండ్రి నన్ను ప్రేమించట్లేదన్న, వాళ్ళిద్దరు నన్ను పట్టించుకోవట్లేదన్న, నాకు వేదన మిగిలింది, దుఃఖం మిగిలింది, ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుందన్న అని ఏడిస్తే నేను ఒకటే చెప్పాను, తమ్ముడు, యోసేపుకు కూడా ఇలాంటి అనుభవాలే ఉన్నాయి, దావీదుకి ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. దేవుడు దీవించే ఏ వ్యక్తికైనా ఎలాంటి అనుభవాలే వస్తాయి. ఒక దినాన్ని దేవుడు నిన్ను దీవిస్తాడని ధైర్యపరిచాడు. ఈరోజు కొంతమంది చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకపోవచ్చు, కానీ పిల్లల్లో ఒక బాధ ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు. ఈరోజు పేరెంట్స్తో నేను అడుగుతున్నాను, నీ పిల్లలతో రోజుకి ఎంతసేపు మాట్లాడగలుగుతున్నావు? హలో, మాట్లాడేది ఏముందండి ప్రత్యేకంగా? రే నీళ్ళు తీసురా, ఇస్త్రీ బట్టలు తీసురా, లేకపోతే అరే చికెన్ తీసురా, మాట్లాడుతున్నాం కదండి. ఈ మాటలు కాదండి. కూర్చోబెట్టుకొని ఒక ఫ్రెండ్ లాగా ఎంతసేపు మాట్లాడుతున్నావు? అస్సలు ఇంటి పట్టునే ఉండడండి. ఎందుకుంటాడు? నువ్వు మాట్లాడితే అసలు నా మాటే వినడండి తండ్రి. ఎందుకు? తండ్రి ప్రేమ కొదువైపోయినప్పుడు వ్యతిరేకత వచ్చేస్తుంది. తల్లి ప్రేమించడం మానేసినప్పుడు ఈ యువత నేనే మాట్లాడతానని కూతురు ఇక బయట ఫ్రెండ్షిప్లు, బయట ప్రేమలు. ఎందుకని? పక్కనోళ్ళ ప్రేమ మనం ఆశిస్తున్నాం అంటే మనకు అందాల్సిన ప్రేమ అందనప్పుడు. అట్లాగే పిల్లలు కూడా లోక ప్రేమలు, లోక స్నేహాలు కోరుకుంటున్నారంటే అర్థం ఆ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం పొందుకోలేకపోతున్నారు? సరైన ప్రేమ. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు ఇచ్చే గొప్ప ఆస్తి ధనం కాదు, చదువు కాదు, డబ్బు కాదు, ఆస్తి కాదు, స్థలాలు కాదు, పొలాలు కాదు, ఒక మంచి సమయం. ఏమివ్వాలి? మంచి సమయం.
ఎవరైతే వారి చిన్నతనంలో మంచి సమయాన్ని ఇవ్వలేకపోయారో, సరిగ్గా మాట్లాడలేకపోయారో, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎదుర్కొనే సమస్యను ముందే చెప్తున్నాను, అలా ఎదుర్కోకుండా ఉండాలనే నేను చెప్తున్నాను. నీ పిల్లలతో నువ్వు సమయాన్ని గడపక కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, వారు యవ్వన దశలోకి వచ్చిన తర్వాత వారు నీ మాట వినటం మానేస్తారు, నీకు దూరం అయిపోతారు. వాళ్ళకి అనిపించేది, ఇక్కడ ఈ ఎఫెక్షన్ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, ఈ ప్రేమ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, నాకు దక్కాల్సిన అనురాగం దక్కనప్పుడు నేను ఎందుకు ఉండాలి, నాకంటూ ఏది లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా అని తల్లికు తండ్రికి దూరం ఎక్కడో ఉండడానికి ఇష్టపడతారు. నా మాటలు మీకు కొంచెం బాధగా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఇలాంటి అనుభవాలు ఎదురుగా ఉంటుంటే మీకు ఒక గుండెను గుచ్చేసినట్టు ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఈ తరంలో ఉన్నటువంటి వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ చేయి దాటి పోక మునిపే నీ పిల్లలు నీ చేతిలోనికి తీసుకో. స్తోత్రం చెప్పండి. ఇతరుల ఆదరణ కొరకు పరిగెత్తక మునిపే ఆదరించు, స్నేహితునివై ప్రవర్తించు. ఎప్పుడు దండించేవారిగా కాదు, ఎప్పుడు తిట్టే వ్యక్తిగా కాదు, ప్రేమించే తల్లిగా తండ్రిగా నువ్వు మార్చబడినప్పుడు పిల్లలండి అప్పుడు నిన్ను హత్తుకుంటారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. లవింగ్ పేరెంట్స్ లాగా ఉండండి. ఖచ్చితంగా మీరు గనక మీరు ప్రేమిస్తే మీ పిల్లల్ని, మీరు వృద్ధాప్యం ముందు కూడా వారి ప్రేమను పొందుకుంటారు. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. వారు యవ్వన దశలో ఉన్నప్పుడు మీరు ప్రేమించడం ప్రారంభిస్తే, మీరు ముసలి వాళ్ళు అయిపోయినా, వాళ్ళకి ఎలాంటి భార్యలు వచ్చినా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ ప్రేమ రుచి చూచారు. దేవుడు కూడా అన్యాయస్తుడైన దేవుడు కాదు. మీరు వారికి ప్రేమను పంచారు కాబట్టి మీకు రావాల్సిన ఆ ప్రేమ మీ పిల్లల నుంచి మళ్ళీ దేవుడు తిరిగి ఇప్పిస్తాడు. ప్రేమించండి. లోకంలో ఉన్న మన వారిని ప్రేమిద్దాం, పరిపూర్ణంగా ప్రేమిద్దాం, సంపూర్ణంగా ప్రేమిద్దాం. ఇంకా నీ తోటి విశ్వాసాన్ని ప్రేమించు. భార్యాభర్తలు ప్రేమించాలి, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించాలి. మన విశ్వాసులము అయిన మీరు తోటి విశ్వాసాన్ని ప్రేమించండి. స్తోత్రం. తోటి విశ్వాసాన్ని ప్రేమించు. నీకంటే అందం తక్కువ కావచ్చు, నీకంటే అర్హత తక్కువ కావచ్చు, నీకంటే పరిశుద్ధత లేకపోవచ్చు, నీకంటే సరైన పాటలు పాడకపోవచ్చు, అసలు నీలో ఉన్నది ఏది తనలో లేకపోయినా తోటి విశ్వాసంగా నువ్వేం చేయాలి? సంపూర్ణంగా ప్రేమించడం ప్రారంభించు. కొన్నిసార్లు ఇతరుల్లో ఉన్న లోపాలను బట్టి మనం ప్రేమించలేము. దానికి అర్థం ఏంటంటే వాళ్ళకంటే మనం ఏదో గొప్పవాడు అని ఫీల్ అవటం ఒకటను, దేవుడు మనల్ని ఏ లోపాలు చూసి ప్రేమించాడో ఆ ప్రేమ మర్చిపోవడాన్ని బట్టి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమైతే, అది గుర్తుంటే ఇతరులను కూడా ప్రేమించడం సులువు అవుతుంది. ఇది మాటల్లో చెప్పినంత తేలిక కాకపోవచ్చు, కానీ సాధన ద్వారా, ప్రార్థన ద్వారా అందరినీ మనం పరిపూర్ణంగా ప్రేమించగలిగే కృప దేవుడిస్తాడు. స్తోత్రం. ఈరోజు మన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏమై ఉండాలి అంటే, ప్రభువా నేను అందరినీ సంపూర్ణంగా, ఎలా అందరినీ ప్రేమించడం కాదు, అందరినీ మనం ప్రేమిస్తాం. ఎప్పుడు దాకా ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించినంతకాలం. ఎప్పుడు దాకా ప్రేమిస్తాం? మన మాట విన్నంతకాలం. ఎప్పుడు దాకా ప్రేమిస్తాం? వాళ్ళలో లోపాలు లేనంతకాలం. ఎప్పుడు దాకా ప్రేమిస్తాం? ఒక షరతులతో. కానీ ఇక్కడ ఆ ప్రేమ కాదట, సంపూర్ణంగా. ఇదే ప్రేమ తెలుసా? అగాపే. స్తోత్రం చెప్పండి. బైబిల్లో 2-3 రకాల ప్రేమలు ఉన్నాయి. అగాపే అంటే దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ. ఎఫెసీ సంఘమా, నీలో ఉన్న లోపమేది? విశ్వాసం లేదా? పరిచర్య లేదా? దేవుని అంటే నమ్మకం లేదా? శ్రమపడే మనసు లేదా? అన్నీ ఉన్నాయి. ఆత్మీయత లేదా? ప్రత్యక్షత లేదా? దర్శనం లేదా? ఆల్ థింగ్స్ ఉన్నాయి, కానీ ఏం లేదు? ప్రేమ. ఇదొక్కటే కొదువైంది. నీలో నాకు కనబడుతున్న లోపం ఇదే. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనకి ఒక దినం ఉందని మనకి జ్ఞాపకం ఉంటే, అందులో మనం ఎత్తబడాలని కోరుకుంటే, దేవునితో ఉండాలని ఆశిస్తే, మన వారిని మనం ప్రేమించాలి. నీ తోటి విశ్వాసిని ప్రేమించు. తర్వాత ఇంకేం చేయాలి? ప్రేమించి అంతం వరకు వారిని ప్రేమించెను. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించును గనక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని అనియు యేసు ఎరిగి. ఒకటి, ఆయన లోకం నుంచి
తండ్రి వద్దకు వెళ్ళవలసిన వచ్చిన గడియ ఉందని ఎరిగాడట. తర్వాత తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించనని ఎరిగాడట. ఈరోజు దేవుడు మనకు సమస్తాన్ని అప్పగించాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు, ఏమిస్తాను? భూ దిగంతముల వరకు నేను ఇస్తాను. నువ్వు అడుగు, అడిగిన ప్రతిదీ ఇస్తాను. సమస్తము నీకు జనములను సొత్తుగా ఇస్తాను. నీవు అడుగు, నీకు కుమారులను ఇస్తాను, కుమార్తెలను ఇస్తాను. ఇంకా లోతుగా వెళితే నీకు ఆత్మీయతనిస్తాను, పరిశుద్ధతనిస్తాను, ప్రేమించే మనస్సునిస్తాను, దీనత్వాన్ని ఇస్తాను, తగ్గింపునిస్తాను, విశ్వాసాన్ని ఇస్తాను, శ్రమానుభవాలలో కూడా నిరీక్షణనిస్తాను. ఏమిస్తాడు? సమస్తమును. కుమారునికి అప్పగించిన దేవుడు మనకు కూడా ఏమిస్తాడు? సమస్తమైన ఆత్మీయ అనుభవాలు ఇస్తాడు. ఇంకా తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకుని అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఇవన్నీ మనకు తెలిస్తే, ఒక దినం ఉంది అందులో మనం ఎత్తబడాలని తెలిస్తే మొదటిగా ప్రేమించాలి. రెండవది భోజన పంక్తిలో నుండి లేవాలి. ఎందులో నుండి లేవాలి? భోజన పంక్తిలో నుండి లేవాలి. భోజనం అంటే సంతోషం, భోజనం అంటే సుఖం, భోజనం అంటే సమృద్ధి. యేసు ప్రభు భోజనం చేస్తూ లేచాడట. ఈరోజు అంత్య దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, మనల్ని సంతోషపెట్టే దేన్నైనా దాని నుంచి లేద్దాం. స్తోత్రం చెప్పండి. ఆయన చేసినటువంటి పని మనకు ఒక ముందస్తు గుర్తుగా, ఒక ముందస్తు సిద్ధపాటికి గుర్తుగా, మనకొక ఎగ్జాంపుల్, ఉదాహరణగా, మాదిరిగా ఉంది. ఆయన చేసిన పని ఏంటంటే తినుచూ లేచాడు. ఎందుకు లేచాడని తర్వాత ఎందుకు లేవాలి? మొదటగా అయితే లేవాలి. ఈ 2020లో లేకపోతే అంతకుముందు సంవత్సరాలు ఎన్ని దినాలు నువ్వు ఉపవాసం ఉన్నావు? కొంతమంది అయ్యగారు, అమ్మా చెప్పు, ప్రార్థన చేయండి. ఎందుకో ప్రతి శనివారం నేను ప్రార్థన చేస్తా, ఎక్కడికి వెళ్ళను, నేను ఇక మందిరంలోనే ప్రార్థన చేస్తా. ఎవరిని విమర్శించాలని బాధ పెట్టాలి కానీ కాదు. కానీ ఇలాంటి ప్రార్థనలు చేర్చుకునే వాళ్ళు ఎంతమంది మీలో స్థిరపడ్డారు? శనివారం ఉపవాసం అంటున్నారా? అన్నా నేను పరిచర్య చేస్తా అని చేతులెత్తి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి నిలబడి ప్రార్థనలు చేయించుకున్న వాళ్ళు ఎంతమంది మీ బాధ్యతలు చేస్తున్నారు? అంటే మీకు భోజనంలో నుండి లేవడం ఇష్టలే. మనం సేవకులుగా మారాలంటే భోజనంలో నుండి లేవాలి. స్తోత్రం చెప్పండి. ఇతరులకు సేవ చేయు వ్యక్తులుగా మారాలి అంటే భోజనంలో నుండి లేవాలి, సంతోషంలో నుండి లేవాలి, సుఖంలో నుండి లేవాలి, స్వచ్ఛత్వంలో నుండి లేవాలి, సొంత ఇష్టాలకు సిలువ వేయాలి. అప్పుడే. ఒక ఉదాహరణ, కొంతమంది మేము ఒక భోజనానికి వెళ్ళానండి, ఒక పెళ్లి భోజనానికి వెళ్ళాను. అంటే అంతకుముందు భోజనం ఎలా మ్యారేజ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక కింద స్టేర్లో భోజనం అనమాట, అక్కడికి వెళ్ళాను. వెళితే అప్పటికే బాగా కిక్కిరిసిపోయింది గుంటూరులో. ఆ సీట్ల వెనక 4-5 నించున్నారు కుర్రోళ్ళు. ఒక అతను నించున్నాడు, 4-5 సీట్లు ఆపాడు. నేనను ఇంకొక సేవకుని కుమారుడు అంతా ఒక పక్కన నించున్నాం. ఇప్పుడు కాళ్ళేటప్పుడు తిందాం, లేకపోతే లేట్ అయితే వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాం. మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు అన్నాడు, ఏంటయ్యా నించున్నారు, కూర్చోలేదా అన్నారు. ఎక్కడుంది అయ్య గారు, స్థలం లేదు కదా, బాగా జనం ఎక్కువ ఉన్నారు, కిక్కిరిచిపోయారు. అంటే ఆయన చేసిన పని ఏంటంటే అక్కడున్న 4-5 సీట్లు ఆపుతున్న కుర్రోడి దగ్గరికి వచ్చి, వీళ్ళు పాస్టర్ గారులు, కొంచెం వీళ్ళకి స్థలం ఇవ్వు, తర్వాత లేచిన తర్వాత ఇవన్నీ మన వాళ్ళకి అప్పగిద్దాం కానీ అని చెప్పేసి ఏదో చెప్పాడు. మొత్తానికి అక్కడ అన్నా ఇది తినండి అన్నా అన్నాడు.
ఒక వ్యక్తి అడ్డు తప్పుకోవటం వలన నలుగురు ఐదుగురు కలిసి భోజనం చేశాం. ఒక వ్యక్తి త్యాగం వలన నలుగురు ఐదుగురు కడుపు నింపుకున్నాం. ఒక వ్యక్తి తగ్గించుకొని పక్కకు లేవడం వలన 4-5 సీట్లు ఖాళీ అయిపోయాయి. లేదు లేదు నేనే తినాలి, మేమే తినాలి, పాస్టర్ గారు వాళ్ళ తర్వాత తినండి అనుకుని అతను అనుకుంటే గనక లేట్ అవ్వచ్చు, మేము అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఇంకేదన్నా ఆయన ఫీల్ అవ్వచ్చు, పిలిచి పాస్టర్ గారిని మనం ఇది చేసామే అని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అక్కడ యవనస్తుడు చేసిన పని ఏంటంటే అక్కడి నుంచి లేచి అన్న కూర్చోండి అని స్థలం ఇచ్చాడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి విశేషం కూడా ఏంటంటే ఆయన భోజనం నుండి లేచాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలి, దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలి, నిన్ను సంతోష పెట్టేదేదో అక్కడి నుంచి లే. యేసయ్య చెప్పాడు మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవద్దు. పౌలు అంటున్నాడు మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవద్దు. ప్లెజర్గా బ్రతకడానికి రాలేదు, ప్రెజర్తో బ్రతకడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజున కుక్కర్లో మనం ఏదైనా ఆహార పదార్థం వేస్తాం, ఎంత ఉడికిద్దో కదా. ఒకవేళ మీరు కనుక దాన్ని ఏమంటారు, మోగిద్ది కదా, దాని దగ్గరికి వెళ్ళిపోయి ఆ స్పూన్ తీసుకుని ఇలా అంటే ఎంత సౌండ్ వచ్చింది, తెలుసో తెలియక చేయి పెడితే ఏమైంది, లిగిసిపోతుంది. ఇదంతా ఎంత ప్రెషర్ ఉంటే గనక, ఎంత వేడి దానిలో ఉంటే గనక అంత చక్కగా ఆహార పదార్థం ఏమవుతుంది, తయారవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే మన గుండెల్లో, మన జీవితాల్లో, మన అనుభవాలలో ఎంత శ్రమను అనుభవించడానికి ఇష్టపడతా ఉంటామో లోపల అంతగా ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు భోజనములో నుండి లేచాడు. కొంతమంది దేవుని సన్నిధికి రారు, అక్కడే కూర్చుంటారు, ఆ కొట్లలోనే కూర్చుంటారు, ఆ వ్యాపారాల్లోనే కూర్చుంటారు, ఆ పొలాల్లోనే కూర్చుంటారే. ఏంటి నేను ఆదివారం మందిరానికి రాలేదంటే అక్కడన్నా పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళానన్నా. లే, పొలాల్లో నుంచి లే. ఆదివారాలు ఇంకా మానేస్తావా ఓ భక్తుడా, భక్త శిఖామణి. పొలాల కంటే శ్రేష్టమైనది పరలోక పొలానికి సంబంధించిన ఈ పొలం, దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఏమో దేవుడు నీ పక్క పొలం వండి ప్రేరేపించి పాపం ప్రార్థనకి వెళ్ళినట్టున్నాడు, నీకు కూడా నీళ్ళు పెట్టించా. స్తోత్రం చెప్పాడు. పెట్టడా దేవుడు. నిజంగా నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఆ పొలానికి వెళ్ళకపోయినా ఒకవేళ నీ దగ్గరికే వచ్చి ఆ బలం కట్టలు తీసుకెళ్ళిపోయి రేపు ఎప్పుడైనా నాకు సహాయం చేద్దు కానీ నేను ఈసారికి నేను కొడతానులే అనలేడా? ఎక్కడి నుంచి లేవాలి? రండి, సంపాదనలోంచి లేండి. ఏం సంపాదిద్దాం, ఏం తిందాం, ఏం కూడబెడదాం, ఏం వెనకేద్దాం, లేవాలి. ఇందులో నుంచి భోజనములో నుండి లేవాలి, మళ్ళీ సంతోషపెట్టేవి లేవాలి. కొంతమంది టీవీ దగ్గర కూర్చొని లేవరండి, ఇక అక్కడే ఆ పరుపన్నా అరిగిపోవాలి, ఆ బట్టలన్నా అరిగిపోవాలి, చదల బట్టేదాకా ఉదయం లేచి దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దగ్గర దాకా ఎక్కడుంటారు? సీరియల్ దగ్గర లేవాలి. నేను గృహదర్శనాలకు వెళ్తే, స్తోత్రం హల్లెలూయా, గృహదర్శనాలకు వెళ్తే మరి మీరు కూడా అలాగే కూర్చున్నారా? స్తోత్రం హల్లెలూయా.
సీరియల్ దగ్గర నుంచి లేండి, రాజకీయ ముచ్చట్లలో నుండి లేండి. కొంతమంది కూర్చున్నారంటే ఇక అయ్యే టాపిక్లు, ఆ క్రికెట్, ఆ సీరియళ్ళు, ఆ సినిమాలు, ఆ రాజకీయాలు, అదొక వేదికగా మారిపోద్ది. నేనంటాను, నిజంగా దేవుడు మనం సంతోషపెట్టగలిగితే, దేవుని రాకడ కొరకు సిద్ధపడితే, మనం ఎక్కడ కూర్చున్నామో, ఎక్కడ సంతోషాన్ని ఇస్తుందో అక్కడి నుంచి లేవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం అక్కడి నుంచి లేచి ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి లేచి అక్కడికి కాదు. యేసయ్య సన్నిధిలో కూర్చుంటే ఆయన దీవిస్తాడు, మనుషుల సన్నిధిలో కూర్చుంటే నో బ్లెస్సింగ్. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. లేవాలి. నువ్వు నిజంగా దేవుడిని సంతోష పెట్టాలంటే ఆ భోజనంలోంచులే. చక్కగా 12 లైట్లు దున్నుకుంటా ఉన్నాడు, భలే సజావుగా సాగిపోతుంది వ్యవసాయం. ఏలియా వచ్చి తన దుప్పటిని వేశాడు, అంతే. దేవుని ఆత్మ చేత నింపబడిన ఏలియా వేసిన ఆ దుప్పటికి వెంటనే లోబడిపోయి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ 12 అరకల ఎడ్లను అక్కడ వదిలేసి, వాటిని వధించి, గొప్ప విందు చేసి, తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి లేచి సేవకునికి నీళ్లు పోసే పరిచర్య దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేవగలుగుతున్నావా? నిన్ను సంతోషపెట్టే దాని గురించి లేవగలుగుతున్నావా? ఒకవేళ దేవుడు నిన్ను సేవకు కనుక పిలిస్తే, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేస్తున్నా, గెట్ అప్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి లే. బాగా జీతం వస్తుందన్నా, అయినా బాగా సౌకర్యంగా ఉంది, అయినా బాగా లాభం వస్తుంది, అయినా సేవ నేను చేయలేను, అయినా నాకు మాట చాతుర్యం లేదు, అయినా లేవాలి. ఎందుకు లేవాలి? కొంతమందికి యేసు ప్రభు సేవ చేయడానికి ఆహారం ముందు లేచాడు. మనం కూడా ఇతరులకు సేవకులుగా మారాలి అంటే మనల్ని సంతోష పెట్టేవి, ఆనంద పెట్టేవి, సుఖాన్ని ఇచ్చేవి, సౌఖ్యాన్ని ఇచ్చేవి మానాలి. మోషే గురించి వ్రాయబడిన మాట, అతడు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్పదని భావించాడు. ఎక్కడి నుంచి లేచాడు? ఒక సింహాసనం నుంచి లేచాడు, ఒక మహాసామ్రాజ్యం నుంచి లేచాడు. ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? అరణ్యంలోనికి వచ్చి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, గ్లోరీ, హల్లెలూయా. ఏమండి, ఇది సాధ్యమేనా? ఒక సింహాసనం మీద కూర్చున్నవాడు అరణ్యంలో పశువుల మేపటం, గొర్రెల మేపటం సాధ్యమేనా? రాజరికాన్ని వదిలి నిందలకు, అవమానకరమైన పరిస్థితులకి లోపడటం సాధ్యమేనా? సాధ్యమే. లేవాలి, దేవుని కొరకు లేవాలి. లేచి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది వారి వారి స్థితుల నుంచి లేచారు. పౌలు అంటున్నాడు, ఏవేవి ప్రయోజనకరమో, ఏవేవి లాభమో, వాటన్నిటిని ఏం చేశాను? నష్టంగా, పెంటతో సమానంగా. ఎందుకు ప్రార్థన చేయట్లేదంటే, ఎక్కడన్నా కుదరట్లేదు, గ్యాదలో లే, ఆడి నుంచి ఎక్కడన్నా కుదరట్లేదు, పొలం పనులు ఎక్కడన్నా కుదరట్లేదు, వ్యాపారం ఎక్కడన్నా కుదరట్లేదు, ఉద్యోగం ఎక్కడన్నా కుదరట్లేదు. అయ్యో అయ్యో అయ్యో, ఈరోజు సమయం లేదు, సమయం లేదు, దేవునికి సమయం లేదు, పరిచర్యకి సమయం లేదు, సేవకునికి సమయం లేదు, సంఘానికి సమయం లేదు, నాకు సమయమే లేదు అన్నవాడికి ఆ పరలోకంలో ఒక్క గడియ నిలబడే అర్హత కూడా లేదంతే. అండర్స్టాండ్? ఇక్కడ నీకు సమయం లేదు, బిజీ 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 అని చెప్పుకోవడం పెద్ద నీకు ఫ్యాషన్ అయిపోయిందేమో. టైం లేదని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయిందేమో. కుదరదన్నా, నాకు ఈ టైంలో వేరే చోట ఉంటాను, వేరే పని ఉంది అంటూ నీకు ఒక ఫ్యాషన్ అయిపోయిందేమో నాకు తెలియదు. కానీ ఒక రోజున నువ్వు బిజీ 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 అనుకుంటావు, నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. నీకే ఉపయోగం? బిజీగా ఉంటే ఎవరికి ఉపయోగం చెప్పు? బిజీగా ఉండాలి, మంచిదే, కానీ ఎవరికి ఉపయోగం? కొంతమందికి ఉపయోగం. ఒకవేళ నువ్వు బిజీనెస్ అలా పక్కన పెట్టేసి దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే దేవునికి ఉపయోగకరం, సేవకునికి ప్రయోజనకరం, సంఘానికి ప్రయోజనకరం, ఇతరులకు దేవునికరం.
బిజీగా ఉంటే కొంతమందికే, దాన్ని వదిలి లేస్తే ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సేవకుడు ఒక చోట వాక్యం చెప్పడానికి ఫ్లైట్లో వెళ్తున్నాడండి. ఫ్లైట్లో వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఫ్లైట్ దిగేశాడు, ఆ మీటింగ్కి వచ్చేసాడు. కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి కాళ్ళు చేతుల ముఖం అంతా కడుక్కొని ఇంకా వెళదాం అనుకున్న తరుణంలో ఒక స్త్రీ వచ్చింది. చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, తెల్లగా ఉంది. ఆమెను చూస్తే చాలా ధనవంతురాల్లాగా ఉంది. ఆమె బాత్రూములు కడిగి శుభ్రం చేసి ఆ బకెట్, ఆ చీపురు పట్టుకొని వస్తూ ఉంది. ఈ సేవకుడికి చూడంగానే అర్థమైపోయింది, బాగా రిచెస్ట్ పర్సన్ లాగా ఉంది. ఎవరు అంటే, అయ్యారు మీరు పాస్టర్ గారు కదా, మీరు ఫ్లైట్లో వచ్చారు కదా అని అని చెప్తుంది. అమ్మ నేను పాస్టర్ గారిని అని చెప్పావు, ఫ్లైట్లో వచ్చానని చెబుతున్నావు, నీకెలా తెలుసు అంటే ఆ ఫ్లైట్ నడిపింది నేనే. ఐఎమ్ ఏ పైలట్. విమానం నడిపే ఒక స్త్రీ, నెలకు లక్షలు 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 సంపాదించే ఒక స్త్రీ దేవుని సన్నిధిలో ఏం చేస్తుందో తెలుసా? బాత్రూములు కడుగుతుంది. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దేవుని సేవ కొరకు ఏదైనా చేసావా? కుర్చీలు వేస్తే అందరూ కూర్చునేవాళ్ళు అండి. కుర్చీలు వేసేవాళ్ళు ఎంతమంది? చేపలు వేస్తే అందరూ కూర్చునేవాళ్ళే. చేపలు వేసేవాళ్ళు ఎంతమంది? శుభ్రం చేస్తే అందరూ కూర్చునేవాళ్ళే. శుభ్రం చేసేవాళ్ళు ఎంతమంది? కడిగితే అందరూ కూర్చునేవాళ్ళే. కడిగేది ఎంతమంది? పరిచర్య చేస్తే చూసి ఒక సినిమా చూసినట్లుగా షో చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ పరిచర్య ఎక్కడ? నీ స్థానం ఎక్కడ? మందిరంలో నీ యొక్క పాత్ర ఏది? వాక్యం వింటే గొప్పతనం కాదు, ప్రార్థన చేస్తే గొప్పతనం కాదు. నువ్వంటూ దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా? క్రియలు లేని విశ్వాసం వ్రతం. క్రియ నీ ప్రార్థన కావచ్చు, క్రియ వాక్యం వినడం కావచ్చు, క్రియ ఇంకేదో కావచ్చు. మరి క్రియలు లేకపోతే అదంతా ఏమైపోతుంది చెప్పండి? వ్రతం 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 వ్రతం. ప్రార్థన పరిచర్య చేయడానికి ప్రేరేపించదా? హలో, ప్రార్థించడానికి ప్రేరేపించబడిన నీవు ఆ ప్రార్థన నిన్ను పరిచర్యకు ప్రేరేపించలేకపోతుందంటే నీ ప్రార్థనలో నువ్వేం పొందుకోలేకపోతున్నావు? పరిచర్య చేసే కృపావరాన్ని పొందుకోలేకపోతున్నావు. ప్రార్థన చేసే నీవు దేవుని కొరకు ఏదైనా చేయలేకపోతున్నావు అంటే ప్రార్థిస్తున్నావు కానీ దేవుని కొరకు ఏదో చేసే ఒక శక్తిని, ఆ ప్రభావాన్ని పొందుకోలేకపోతున్నావు. అంటే నీ ప్రార్థనలో ఏమి లేదు, ప్రభావం లేదు. నిజమైన క్రైస్తవురాలికి, క్రైస్తవుడికి పుట్టవలసినటువంటి మనస్సు, ఈ ఆదివారం నేను మందిరానికి వెళ్ళి వాక్యం వెంటవేనా, ఇంకేదైనా చేద్దామా? ఆ పైలట్ కంటే బిజీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా వాక్యం విందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పైలట్ కంటే ఎవరన్నా నేను బిజీగా ఉన్నానంటే చెప్పండి. తగ్గింపులోనే, దీనత్వంలోనే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు భోజనంలో నుండి లేచి ఏం చేశాడట? తన పై వస్త్రమును అవతల పెట్టి, పై వస్త్రం యూదులకి ఒక అంగి లాంటిది ఉంటుంది, దానిపైన ఒక వస్త్రం ఉంటుంది, పై వస్త్రం. ఒక షర్ట్ వేసుకుని దాని మీద కోట్ వేసుకున్నట్లుగా పై వస్త్రం, పై వస్త్రం. యేసు ప్రభు చేసిన మొదటి పని భోజనంలో నుండి లేచాడు, తర్వాత పై వస్త్రం తీశాడు. ఒకవేళ ఈ పై వస్త్రం నీ డిగ్రీలు కావచ్చు, ఈ పై వస్త్రం నీ చదువు కావచ్చు, ఈ పై వస్త్రం నీ ఉద్యోగం కావచ్చు, ఈ పై వస్త్రం నీ అధికారం కావచ్చు, ఈ పై వస్త్రం నీ గుర్తింపు కావచ్చు, ఈ పై వస్త్రం నీ కులం కావచ్చు, ఈ పై వస్త్రం నీ గోత్రం కావచ్చు, ఈ పై వస్త్రం నీకంటూ ఒక స్థానాన్ని కల్పించి ఏదో కావచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సర్వెంట్ టు ద పీపుల్ ఆర్ టు ద గాడ్, యూ హ్యావ్ టు రిమూవ్ సంథింగ్. ఏదో తీయాలి, ఏదో తొలగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. నిజముగా ప్రత్యక్ష గుడారం ఎదురుకు వచ్చిన బలి పశువు, అది ఎప్పుడు బలి పశువుగా అంగీకరించబడుతుందంటే దాని తోలు తీయబడినప్పుడు. ఏం చేయాలా? తోలు తీయబడినప్పుడు. రే తోలు తీస్తా, తాట తీస్తాను నీ పిల్లల్ని నువ్వు అంటావు. మన తోలు తీయించుకునేది ఎప్పుడు? స్తోత్రం. మన తోలు తొలగించబడేది ఎప్పుడు?
మన ముఖాల మీద తోలు తొలగించబడినప్పుడు మన ముఖాన్ని ఎవరు గుర్తించలేరు. ఏ పశువునైనా ఏ మనిషినైనా ముఖాలు లేదా ఆ శరీరాన్ని తొలిచినప్పుడు ఏది గుర్తుపట్టలేము మనం. అంటే అర్థం ఏంటంటే గుర్తింపు లేని జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇన్ని కానుకలు ఇచ్చిన నన్ను గుర్తించలేదా పాస్టర్ గారు గుర్తిస్తే గుర్తించకపోతే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎంత పరిచయం చేశాను, పాస్టర్ గారు నన్ను పొగుడుతా ఒక మాట కూడా చెప్పలేదే, నా పేరు చెప్పలేదే, నన్ను గుర్తించలేదే, మమ్మల్ని అసలు గుర్తించట్లేదే, నన్ను అసలు గుర్తించడానికా మనం వచ్చింది? గుర్తించబడడానికా, గుర్తింపు పోగొట్టుకోవడానికి వచ్చాను చెప్పండి. స్తోత్రం. ఇప్పుడు ఒక షర్ట్ ఉందండి, ఉతకబడడానికి వచ్చింది, టు బి వాష్డ్, ఉతకబడడానికి వచ్చింది. నా గుర్తులన్నీ పోగొడుతుంది, నా మరకలన్నీ పోగొడుతుంది, నా మురికంతా పోగొడుతుంది, అమ్మ నా గుర్తే పోతుంది అనుకుంటుందా, లేకపోతే నేను శుభ్రం కావాలనుకుంటుందా? చెప్పాలి మీరే. ఒక వస్త్రం అనుకుంటుంది నేను శుభ్రపడాలి, నాకు పైన ఉన్న ఏ పాప మలినాలు ఏ గుర్తింపులు ఉండకూడదు. మనం కూడా నిజంగా దేవుని వస్త్రం అయితే ఏం చేయాలి? గుర్తింపు లేకుండా ఉండినట్లుగా చూసుకోవాలి. నాకు గుర్తింపు లేకపోయినా పర్వాలేదు నాయన, నన్ను గుర్తించలేకపోయినా పర్వాలేదు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? పై వస్త్రం. ఈరోజు కొంతమంది తగ్గించుకోవడానికి ఉద్యోగం అడ్డు, వ్యాపారం అడ్డు, డబ్బు అడ్డు, జనం అడ్డు, బలగం అడ్డు, అధికారం అడ్డు, ఏదో సంథింగ్ ఏదో ఆపుతుంది దేవుని కొరకు ఏదో చేయకుండా. దేవుణ్ణి ఏది ఆపలేదు, ఆయన తొలగించుకోగలడు. స్తోత్రం చెప్పండి. తొలగించుకోగలడు. తొలగించుకొని ఆయన ఏం చేశాడు? అవతల పెట్టి ఏం చేశాడు? పై వస్త్రం తొలగించుకొని అవతల పెట్టి పక్కన పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? ఒక తువాలు తీసి నడుముకు కట్టుకొని ఒక తువాలు తీసి ఏం చేశాడు? నడుముకు కట్టుకోవడం అంటే నేను దాసుణ్ణి అని అర్థం. మీరు ఎప్పుడన్నా చూసుంటారు, ఎవరైనా నడుముకి పెద్దవాళ్ళ ముందు ఏం చేస్తారు? పైన ఉన్న తువాలను తీసుకొని ఎక్కడ కట్టుకుంటారు? నడుము. అంటే నాకు గౌరవం లేదని, అంటే నేను ఘనపరచబడడానికి రాలేదని, అంటే నేను సేవకుణ్ణని, అంటే నేను తగ్గించుకోవాలని, అంటే నేనేదో సేవ చేయడానికి ముందుగా. మీరు కూడా చూడండి, పొలం పనులప్పుడు ఆ చీరల్ని ఆ బట్టల్ని ఎలా నీట్గా మనం ఇస్త్రీ బట్టలు వేసుకొని పొలంకి వెళ్తామా? వెళ్ళాం. అప్పుడు వేరుగా ఉంటాయి మన వస్త్రధారణ. మన వస్త్రాలు కూడా సంపూర్ణంగా ఉండవు. ఎందుకంటే కొన్ని పక్కన పెట్టేసేయాలి, కొన్ని కట్టుకోవాలి. ఈ కట్టుకోవడం అంటే పేతురు అంటున్నాడు, నీ మనస్సు అనే నడుమును కట్టుకో. స్తోత్రం చెప్పండి. నీ మనస్సు. ఈరోజునండి పరిచర్య చేయకపోవడానికి కారణం అంటే మనస్సు లేదు వాళ్ళకి. ఒక మనవరాల్ని వాళ్ళ నాయనమ్మ మాయ్ కొంచెం తీసుకురామ్మా అంటే చాలాసేపు వరకు తీసుకురాలే. ఏంటి నేను చెప్పాను కదా తీసుకురాలేదు. ఏంటంటే ఆ మనవరాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తేను నాయనమ్మ, నాకు ఇష్టం కానివి నేనేవి చెయ్యను. ఒక చిన్నపిల్ల 10 సంవత్సరాలు 11 సంవత్సరాల అమ్మాయి ఏం చెప్తుందంటే, తన నాయనమ్మతో నాకు ఇష్టం లేని నేను చెయ్యను అని సున్నితంగా చెప్తుంది. నువ్వు చెయ్యాలంటే మొదటిగా ఏం కావాలి? నీకు ఇష్టం కావాలి, మనసు రావాలి, మనసు పుట్టాలి. ఎవరికన్నా ఇష్టమా? ఇక్కడ ఓడవటం ఎవరికి ఇష్టం చెప్పండి? ఇక్కడ కడగడం ఎవరికి ఇష్టం? ఇక్కడ పరిచర్య చేయడం ఎవరికి ఇష్టం? మనకేమీ ఇష్టం ఉండదు. మనమే ఇష్టంగా మార్చుకోవాలి. మన మనసును ఆ విధంగా ట్యూన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నువ్వు పరిచర్య చేస్తున్న జనులు ఎలాంటి వాళ్ళో తెలుసా? వాళ్ళు నాగజముడు, బ్రహ్మజముడు లాంటి ముళ్ళ వంటి మనుషులు, అయినా నువ్వు పరిచర్య చేయాలి. ఎలాంటి వాళ్ళ మధ్య చేస్తున్నాడండి పరిచర్య? నాకు ఇష్టం లేదు ప్రభువా. నాతో ఉండాల్సిన మనుషులు ఎలా ఉండాలంటే రిచెస్ట్ పీపుల్గా ఉండాలి, చాలా సాత్వికులై ఉండాలి, లేకపోతే అదై ఉండాలి, ఇదై ఉండాలి, లేకపోతే కానుకలు ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి, లేకపోతే నన్ను పోషించేవాళ్ళు, లేకపోతే నన్ను ఘనపరిచేవాళ్ళు అయి ఉండాలి, లేకపోతే నేను చెప్పింది చేసేటట్లుగా ఉండాలి. అలాంటి వాళ్ళ మధ్య నేను సేవ చేస్తా అనలేదు.
అని చెప్పిన మాట, నువ్వు ఎలాంటి వాళ్ళ మధ్య సేవ చేయాలన్నప్పుడు అలాంటి కఠినుల మధ్య సేవ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ద సర్వెంట్. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు మన ఇష్టం అయితే ఏం చేయలేం. మన ఇష్టాలన్నీ చంపుకుంటేనే సేవకులు అవుతాం. స్తోత్రం చెప్పండి. ఎన్నో ఇష్టాలు, దేర్ ఆర్ మెనీ డిజైర్స్. ఎన్నో ఇష్టాలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత నా ఇష్టం అందనుకో భార్య, అయితే పో మీ ఇంటికి అంటాడు. పరిచర్యకు వచ్చిన నేనైనా, విశ్వాస జీవితంలో నడుస్తున్న నీవైనా, నా ఇష్టం అన్నావు అనుకో ప్రభుతో, పో. అనేక ముందు ఎదుట శోషణ కోటలో, లేకపోతే అనేక ముందు ఘనపరచాలని తన భార్యను రాజు అనుకున్నాడు. భార్య అంత, నా ఇష్టం లేదండి, నేను రానందంతే. ఆ స్థానంలోకి ఎవరు వచ్చారు? అంతే. నాకు ఇక్కడ సేవ చేయడం ఇష్టం లేదు, లేకపోతే నేను విశ్వాసిగా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, లేకపోతే నేను అసలు క్రైస్తవునిగా ఉండను, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు అంటే నీ స్థానంలో ఇంకొక ఖాళీ అయితే ఉండదు, ఇంకొకరు ఎవరో వస్తారు. కానీ ఈ మెసేజ్ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ ఇష్టం ఉన్నంత వరకు నువ్వు ఎవరికి సేవ చేయలేవు. నువ్వు ఇష్టం ఉన్నంత వరకు ఎవరికి నువ్వు పనికిరావు, ఉపయోగపడవు. నీ ఇష్టాలన్నీ కట్టిపెట్టి పక్కన పెట్టి, నీ మనస్సును నీ అయిష్టాలైన దేనినైనా వ్యతిరేకత లేని దానికే ఇష్టంగా మార్చుకుని దేవుని చిత్తం చేయటం నేర్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేశాడు? నడుముకు తువాలుతో కట్టుకొని ఏం చేశాడు? అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకునో, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకునో మొదలు పెట్టాను. పళ్ళెములో ఏం చేశాడట? నీళ్లు పోసి, వాక్యమనే ఉదకం. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను పానార్పణముగా, ఒక నీళ్లు కనుక కూజలోంచి అలా పోస్తే మొత్తం ఎలా పడిపోతాయో, ఖాళీగా ఏముండదో, నేను కూడా సేవ కొరకు పానార్పణముగా, పరిచర్య కొరకు పానార్పణముగా, ప్రభు కొరకు పానార్పణముగా పోయబడ్డాను. యేసయ్య గురించి కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పరిమళంగా చేయడానికి ఆయన ప్రాణమునే అర్పించాడు. దేవుడు ఇప్పుడు వారికి సేవ చేయడానికి ముందుగా ఏం చేశాడు తెలుసా? నీళ్లు, తన జీవితం అనే పానం, వాక్యం అనే పానం, తన మాదిరి అనే పానం, తన దీనత్వం అనే నీళ్లు ఒక పళ్ళెంలో పోశాడు. ఇప్పుడు మీరు కూడా వేరే ఒక వ్యక్తి కాళ్ళు కడగబోతున్నారు, ఏదో కడగమన్నాడుగా పాస్టర్ గారు అనుకోవటం కాదు. ఈ నీళ్లు నా జీవితమే ప్రభువా, ఈ నీళ్లు నేనే. నేను ఈ వ్యక్తిని కడుగుతుంది సాధారణమైన నీళ్లతో కాదు, నా తగ్గింపుతో, నా దీనత్వంతో, నా జీవితంతో, నా మాదిరితో, నాతో నేను కడుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఎలా కడగాలి ఇతరులని ఇప్పుడు చెప్పండి. ఎలా కడగబోతున్నారు మీరు? మీ అన్ని పక్కన పెట్టేసి, స్వభావాలన్నీ పక్కన పెట్టేసి తగ్గించుకొని కడగటండి. తర్వాత ఏం చేశాడు? ఆ తువాలుతో ఆయన తువాలుతో తుడవడం మొదలుపెట్టాడు. మొత్తం తుడిచేశాడు, శుభ్రం చేసేసాడు. అంటే దీనిలో ఉన్న సత్యం ఏంటంటే, ఎదుటి వారిలో ఉన్నటువంటి దోషములను మనము మన జీవితంతో ఏం చేయాలి? తుడిచేయాలి, కడగాల, పవిత్రపరచాలి. ఏ సమర్పణతో అయితే ముందుకు వచ్చామో దానితో తుడిచేయాలి. ఇదంతా చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇక ఈ మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. ఇవన్నీ చేసిన తర్వాత ఏమన్నాడంటే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యండి. మీకు మాదిరిగా ఉండడానికి ఇలా చేశాను, మీరు నాకంటే గొప్పోళ్ళు ఏం కాదు, మీరు కూడా నేను చేసినట్లుగా ఇతరులకు చెయ్యండి. ఇలా చేస్తే మీరు ధన్యులవుతారు. నిశ్చయంగా మనం అందరం కూడా ఆ ధన్యతలోనికి నడిపించబడదుము గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎలా చేస్తే నిశ్చయంగా నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ఈ 2021లో కూడా గర్వించి, హెచ్చించుకొని, మనసు మార్చుకోకుండా, ఇతరులతో సమాధాన పడకుండా, నీ జీవితం నీదే, నీ భక్తి నీదే, నీ ప్రార్థన నీదే, అసలు నువ్వే అంటే ఎవరితో కలగకపోతే ఇకనైనా నీకు ఒక పాఠం దేవుడితో మాట్లాడుతున్న, మార్పు చెందు, నీ జీవితాన్ని మార్చుకో, అనేకరికి ప్రయోజనకరంగా మారు,
ఫలవంతంగా దేవుడు చేస్తాడు. అట్టి దీవెన మనందరికీ దేవుడు దయచేయను గాక. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రతి ఒక్కరు మోకాళ్ళు వేయాలి. అందరూ మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు మాకు మాదిరి చూపేవే, మేము కూడా ఇతరుల ఎదుట తగ్గించుకొని వాళ్ళ పాదములు కడగబోతుండగా మాకు అట్టి మనస్సును దయచేయరు ఆయన. హోలీ స్పిరిట్, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఈరోజు బల్లలో చేవేయబోతున్నావు. నిన్ను నువ్వు కడుక్కో, తర్వాత తగ్గింపుతో ఇతరులను కడగడానికి పూనుకో. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఇంకా రక్షణ లేకపోతే, నీకు బాప్తిస్మం కావాలంటే లేచి నిలబడు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నీ పాపలోకం వద్దయ్యా. ఆ రాకడలో నేను విడవబడడం నాకు ఇష్టం లేదు. నేను ఎత్తబడాలి. ఆ సంతోషకరమైన మనోహరమైన స్థలంలో నేను వెళ్ళాలి. నాకు బాప్తిస్మము కావాలి. నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నా జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ నా కొరకు ప్రార్థన చేయండి. అన్న వాళ్ళు మీలో ఉంటే లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మిగిలిన వారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, యేసు రాజా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయి. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా, నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా, నీ కృపా, యేసయ్యా, నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. గ్లోరీ. యేసయ్యా, నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా, నీ కృపా, యేసయ్యా, నీ కృపా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకోలేద మీ కృపయన్. ఆమేన్. నీ సన్నిధిలో